గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. కేసీఆర్ సంతకం పాశమైంది. కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. వనపర్తిని అభివృద్ధి పథంలో నిలిపే బాధ్యత నాది. ప్రజాపాలన ప్రగతిబాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల జలాలను ఈ విధంగా అప్పటి సీఎం కేసీఆర్ సంతకం వలన ఈ విధంగా కృష్ణా జలాల్లో ఏపీకి అధిక మొత్తంలో నీటిని తీసుకువెళ్లే విధంగా సంతకం చేసి దానివల్లనే పాశమైంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ప్రస్తుతం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో 511 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్లవచ్చు అంటూ నాడు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట పాశమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు నీటిని తరలించడానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు. నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి వైఎస్ సీమకు నీరు తీసుకెళ్తే తర్వాత ఆయన కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాదులు వేయలేదా అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలమూరు ద్రోహి అని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఇందిరమ్మ మహిళా శక్తి తదితర పథకాలను ఆదివారం వనపర్తిలో సీఎం రేవంత్ ప్రారంభించారు. వివిధ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు హాజరైన ఆయన స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు గత సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎంగా ఉన్న కేసీఆర్ ఈ విధంగా కృష్ణా జలాలకు సంబంధించి పెట్టిన సంతకం ఇప్పుడు పాశమైంది అన్నట్టుగా అధిక మొత్తంలో నీటిని తీసుకెళ్లే విధంగా ఆయన సంతకాలు చేశారన్నట్టుగా సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ విధంగా ఏపీకి అధిక మొత్తంలో నీటిని తరలించకపోయేది. అదేవిధంగా జగన్ సీఎం అయినాక కూడా ఆయన కేసీఆర్తో ఇక్కడ ఒప్పందం చేసుకొని ఈ విధంగా సంతకాలు చేశారు కేసీఆర్ అన్నట్టుగా కృష్ణా నీటిని గురించి ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన వివరాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో జూపల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు. ఎస్ఎల్బీసీ ఇంకా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 10 ఏళ్లు ఎస్ఎల్బీసీ పనులు పక్కన పెట్టిన బారస. సీఎం రేవంత్ రెడ్డి సొరంగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. 10 ఏళ్లు ఎస్ఎల్బీసీ పనులు పక్కన పెట్టిన బారస ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించిన పనులను పూర్తి చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఈ విధంగా దానిలో కొనసాగుతున్న సహాయక చర్యలను ఉద్దేశించి అక్కడ సందర్శించడం జరిగింది. దాని ఉద్దేశంగా మాట్లాడినట్టు చూడొచ్చు సీఎం రేవంత్. ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం. తరానికోసారి తలెత్తే సందర్భంపై సందిగ్ధాం. ఉక్రెయిన్కు మంచితోనే ప్రపంచ శాంతి. ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు. కాల్పుల విరమణపై కలిసి పనిచేద్దాం. యూకే, ఫ్రాన్స్, ఉక్రెయిన్ నిర్ణయం. ఐరోపా దేశాధినేతల సమావేశంలో మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు, కీర్ స్మార్టర్ బ్రిటన్ అధ్యక్షుడు, జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఈ విధంగా 3 దేశాల అధ్యక్షులు సమావేశమే ఈ విధంగా చర్చించినట్టు చూడొచ్చు. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి ఈ విధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమైంది. ఆ సమావేశంలో చర్చలు విఫలమైన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా బ్రిటన్ అధ్యక్షుడు స్టార్మర్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఉక్రెయిన్ అదే రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై ఈ విధంగా చర్చలు జరిగినట్టుగా చూడవచ్చు. ఐరోపా భద్రత కోసం నడుం బిగిద్దామని తరానికోసారి తలెత్తే ఇలాంటి సందర్భంపై గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు మంచి జరిగే ఒప్పందం ద్వారానే ప్రతి దేశం భద్రత ఆధారపడి ఉందని, ఇతరులకు ఇదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్లో జరిగిన ఐరోపా దేశాధినేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ సమావేశాన్ని స్టార్మర్ ఏర్పాటు చేశారు. బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ విధంగా అమెరికాతోటే జరిగిన శాంతి చర్చల సందర్భంగా విఫలమైన సందర్భంగా ఈ విధంగా మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఫ్రాన్స్ అదేవిధంగా బ్రిటన్ ఉక్రెయిన్ అధ్యక్షుల
సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా రష్యాకు మధ్య ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎలా ముగించాలన్నట్టుగా ఇక ప్రధాన అంశంగా తీసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు. జాబిల్లిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్ సాఫీగా దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్. అమెరికా సంస్థ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ ఘనత. అమెరికా ప్రైవేట్ సంస్థ ఈ విధంగా తొలిసారి జాబిల్లిపై వాళ్ళ బ్లూ గోస్ట్ అడుగుపెట్టింది. అంటే ప్రైవేట్ ల్యాండర్ సాఫీగా దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్ అమెరికా సంస్థ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ ఘనత అన్నట్టుగా ఇది చెప్పుకోవచ్చు. ఏవియేషన్ హబ్గా తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు. ప్రధాని మోడీ చొరవతోనే వరంగల్కు విమానాశ్రయం. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. తెలంగాణను ఏవియేషన్ హబ్గా చేయాలన్న ఆలోచన ఉందని, తద్వారా ఏరోస్పేస్ తయారీ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో విమానాలు అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ విమానాల తయారీ రంగాన్ని దేశానికి తీసుకురావాలని గట్టిగా కృషి చేస్తున్నారు. యోజన కేంద్ర బడ్జెట్ 2025-26 మ్యాగజైన్ను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధంగా 2005-6 మ్యాగజైన్ను కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఒక ప్రతిని విడుదల చూపిస్తున్నట్టుగా చూడవచ్చు. విధంగా తెలంగాణను ఏవియేషన్ హబ్గా చేయాలన్న ఆలోచన ఉందని, తద్వారా ఏరోస్పేస్ తయారీ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విధంగా ప్రస్తుతం విదేశాల్లో విమానాల తయారీ కేంద్రం ఉంది, దాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఈ విధంగా దానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ప్రతులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు చూపిస్తున్నట్టుగా చూడవచ్చు. తద్వారా ఇక్కడ యువతకు అధిక మొత్తంలో ఉద్యోగావకాశాలు వస్తాయి ఏరోస్పేస్ విభాగంలో అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జీ తెలుగు లక్ష్మీ నివాసం. అందమైన ఇల్లు, ఆడపిల్ల పెళ్లి మధ్య అనురాగాలతో అల్లుకున్న బంధం. లక్ష్మీ నివాసం సీరియల్ ఈరోజే ప్రారంభం. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు. FDCI పవర్డ్ బై FDCI. అరైవ్ బిఫోర్ యూ అరైవ్ బ్లెండర్ స్పైడ్ ఫ్యాషన్ యువర్ ద వన్ అండ్ ఓన్లీ అని ఇక్కడ యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.